రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ మీద భారతదేశము ఒత్తిడిని పెంచింది. మొత్తము సరిహద్దు మొత్తంలో కూడాను బంగ్లాదేశ్ యొక్క కదలికల్ని కానీ, బంగ్లాదేశ్ యొక్క సరకు రవాణాని కానీ, భూటాన్కి, నేపాల్కి, టిబెట్కి చేసేటటువంటి సరకు ఎగుమతి కానీ, అటు మ్యాన్మార్కి చేసేటటువంటి ఎగుమతి కానీ, వీటన్నిటిపైన ఆంక్షలు విధించింది, నిషేధం విధించింది. అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి నౌకా రవాణా భారతదేశపు ఓడరేవుల ద్వారా చేసేటటువంటి ఇంత మటుకు ఉన్నటువంటి ఒప్పందాలన్నింటినీ భారతదేశం రద్దు చేసింది. ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాన్ని రద్దు చేసింది. దీంతో బంగ్లాదేశ్ని పూర్తిగా దిగ్బంధనం చేసినట్టయింది. బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా చేసేవాళ్ళు కూడా బకాయిలు చెల్లిస్తే కానీ విద్యుత్ సరఫరా కొనసాగించే ప్రసక్తి లేదని చెప్పడం జరిగింది. బంగ్లాదేశ్ యొక్క టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తము కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితి, ఎగుమతులు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి జవాబుగా బంగ్లాదేశ్ మేము భారతదేశం నుంచి యార్న్ కొనుగోలు చేయటం మానేస్తామన్నది. నిజానికి భారతదేశం నుంచి యార్న్ అసలు ఎగుమతే కావటం లేదు. భారతదేశం నుంచి అసలు ఎగుమతే కాని వస్తువుని రద్దు చేయడం వల్ల ఏమొస్తుంది? కాబట్టి మొత్తం మీద భారతదేశము బంగ్లాదేశ్ని దిగ్బంధనం చేస్తుంది, దీనిలో కొట్టుమిట్టాడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో చైనాకు వెళ్ళి మేము బంగాళాఖాతానికి మేము గేట్వే వంటి వాళ్ళము, గార్డియన్స్ వంటి వాళ్ళమని బంగ్లాదేశ్ పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్ చెప్పి వచ్చిన కొంతకాలానికే రష్యాకి చెందినటువంటి యుద్ధ నౌకలు బంగ్లాదేశ్ తీర ప్రాంతంలో లంగరేశాయి. 4-5 రోజులు ఉన్నాయి. 4-5 రోజుల తర్వాత వెళ్ళాయి. ఈ వచ్చినవి ఏదో కార్గో షిప్ కాదు, ఏదో సరుకు రవాణా చేసేటటువంటిది కాదు. పాకిస్తాన్ షిప్ కూడా వచ్చింది, సరుకు రవాణా చేసేది. కానీ రష్యా నుంచి వచ్చి డాక్ చేసినటువంటివి 3 కూడా యుద్ధ నౌకలు కావడము విశేషము. తమాషా ఏంటంటే భారతదేశంతో ఒక సైనిక విన్యాసం, నౌకాదళ సైన్య విన్యాసం చేసిన తరువాత ఇవి వచ్చి లంగరు వేయటము, ఇది ఒక రకంగా బంగ్లాదేశ్కి ఒక హెచ్చరిక వంటిది. అంటే వాస్తవానికి బంగ్లాదేశ్లో రష్యన్ యుద్ధ నౌకలు లంగరు వేయటము, భారతదేశం బంగ్లాదేశ్ని దిగ్బంధనం చేయటము, ఈ రెండిటి యొక్క లక్ష్యము బంగ్లాదేశ్ని దెబ్బకొట్టడం కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ చాలా పేద దేశము, చాలా చిన్న దేశము. వాస్తవానికి ఇక్కడ 3 దేశాల టార్గెట్ చైనా. ఒకటి రష్యా, రెండవది భారతదేశము, మూడవది అమెరికా. ఆ మధ్య మోదీ అమెరికాకు వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ని ట్యాకిల్ చేసేటటువంటి బాధ్యతను నేను మోదీకి అప్పగిస్తున్నాను అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే మోదీ తాను స్వయంగా ఏమీ చేయకుండా ట్రాన్స్షిప్మెంట్ సదుపాయాలు రద్దు చేయటము, ల్యాండ్ పోర్ట్స్ని రద్దు చేయడంతో పాటు రష్యన్ నౌకలు వచ్చి బే ఆఫ్ బెంగాల్ ముఖద్వారం అని చెప్పుకుంటున్నటువంటి చిట్టగాంగ్, మోంగ్లా ఈ ప్రాంతంలో లంగరు వేయటం. ఈ రెండిటి లక్ష్యము ఏమిటంటే చైనాకు హిందూ మహాసముద్ర జలాలు కానీ లేకపోతే బంగాళాఖాతంలోకి కానీ ప్రవేశాన్ని నిరోధించటం. ఈ మధ్యలో ఇంకొకటి కూడా జరిగింది పరిణామం, పెద్దగా మన వార్తల్లో రానటువంటిది. అదేంటంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అరకాన్ తిరుగుబాటుదారులు, బర్మాలో ఉన్నటువంటి అరకాన్ తిరుగుబాటుదారులు, వీళ్ళందరూ కూడాను బర్మీస్ సైన్యం పైన, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు క్యాక్ఫు ఓడరేవు పైన భయంకరమైనటువంటి దాడులు చేసి ఆ ఓడరేవుని ధ్వంసం చేశారు. ఈ క్యాక్ఫు ఓడరేవు వాస్తవానికి చైనా మ్యాన్మార్ ఎకనామిక్ కారిడార్లో అత్యంత కీలకమైనటువంటి ఓడరేవు. ఈ ఓడరేవు దగ్గర ఇప్పుడు ఆ సదుపాయాలు ధ్వంసం చేయటం అంటే దాని అర్థం ఏంటంటే చైనాకి మ్యాన్మార్ గుండా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం మ్యాన్మార్లో సైనిక పరిపాలన, దాని ప్రభావము, దాని ప్రాబల్యము ఉన్నటువంటి చోట్లు తక్కువ. కచిన్ స్టేట్ కావచ్చు, కరైన్ స్టేట్ కావచ్చు, షాన్ స్టేట్ కావచ్చును, రఖైన్ కావచ్చును, అదేవిధంగా ఈ అరకాన్ ప్రాంతం కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు తిరుగుబాటుదారుల ఆధిపత్యం ఉన్నది. తిరుగుబాటుదారులు కొన్ని చోట్ల కలిసి దాడులు చేస్తున్నారు, కొన్ని చోట్ల వేరువేరుగా చేస్తున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతాల్లో బర్మా ప్రభుత్వపు మాట నెగ్గడం లేదు.
కాబట్టి బర్మా ప్రభుత్వంతో చైనా ఈరోజు చేతులు కలిపి ఉంది. కానీ ఈ ప్రాంతాలన్నింటిలో ఉన్నటువంటి ఈ తిరుగుబాటుదారులతోటి చైనాకి సత్సంబంధాలు లేవు, సత్సంబంధాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు చైనా మ్యాన్మార్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే క్యాక్ఫు ద్వారా బే ఆఫ్ బెంగాల్లో ప్రవేశించాలన్నటువంటి ఆలోచన ఉందో అది ప్రస్తుతానికి దెబ్బతిన్నది. ఇటు అరేబియా సముద్రంలోకి ప్రవేశించేందుకు షింజియాంగ్ రాష్ట్రంలోంచి ఖుంజరాబ్ కనుమ మీదుగా పాకిస్తాన్ మీదుగా గ్వాదర్ దాకా వచ్చేటటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కూడా పూర్తిగా ఈరోజు పనిచేయనటువంటి పరిస్థితి. దానిలో డబ్బులు పెట్టలేరు, పెట్టిన డబ్బులు తిరిగి వచ్చేటువంటి ప్రసక్తి లేదు. బలూచ్ తిరుగుబాటుదారులు ఈ మొత్తం చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ చుట్టుపక్కల దాడులు చేస్తున్నారు. సేఫ్టీ ఈరోజు చైనీస్ ఉద్యోగులకే లేదు. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి. గ్వాదర్ని ఒక రకంగా బలూచ్ వీరులు దిగ్బంధనం చేశారు. కాబట్టి చైనాకు అటు పాకిస్తాన్ మీదుగా గ్వాదర్ ద్వారా సముద్ర జలాల్లో ప్రవేశించే మార్గము లేదు, ఇటు బర్మా ద్వారా మ్యాన్మార్ ద్వారా క్యాక్ఫు ద్వారా వచ్చే అవకాశం లేదు. బంగ్లాదేశ్లో ఏకంగా రష్యన్ పడవలు వచ్చి లంగరు వేయటము, ఇది బంగ్లాదేశ్ యొక్క బలహీనత. అంటే బంగ్లాదేశ్ ద్వారా ఏ రకంగానన్నా వచ్చి ఎకనామిక్ కారిడార్ను లేకపోతే బంగ్లాదేశ్ పోర్ట్లను ఉపయోగించుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కాదు. రష్యన్ ఇంట్రెస్ట్ ఇది అని చూపించేందుకే ఈ పడవలు వచ్చాయి. నిజానికి యుక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాకు అందరికన్నా ఎక్కువ సహాయం చేసింది చైనా. కానీ రష్యాకి ఇండియన్ ఓషన్ అదేవిధంగా బే ఆఫ్ బెంగాల్లో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దానికి వ్యూహాత్మకంగా బర్మాతో సంబంధాలు ఉన్నాయి, భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద వాళ్ళు అమెరికాతో కలిసి ఈ ఆపరేషన్ని నిర్వహించారు. అమెరికా యొక్క సంకేతాల మేరకు, అమెరికా యొక్క ఇండికేషన్స్ మేరకు చేశారు. కాబట్టి భారత్, రష్యా, అమెరికా ఈ మూడు చైనాని కంటైన్ చేసేటటువంటి పని చేస్తున్నాయి. చైనా సౌత్ చైనా సీ మీదుగా ఇండోనేషియాని లో ఉన్నటువంటి మలక్కా స్ట్రెయిట్స్ ద్వారా ఇంధనము కానీ మిగతా ట్యాంకర్స్ కానీ మిగతా సామగ్రి కానీ తీసుకువెళ్ళేటటువంటి వీలుంది. కానీ అక్కడ దాని మీద నిఘా వేసేందుకు గ్రేట్ నికోబార్ ద్వీపంలో భారతదేశం ఒక ట్రై సర్వీస్ కమాండ్ అదేవిధంగా ఒక అబ్జర్వేషన్ సంబంధించి నిఘా వేసేటటువంటి ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల చైనా కదలికలను మనం గమనించవచ్చు. భవిష్యత్తులో యుద్ధం ఏదన్నా వచ్చినట్టయితే మలక్కా స్ట్రెయిట్ని దిగ్బంధనం చేయొచ్చును. మలక్కా స్ట్రెయిట్ దిగ్బంధనమై గ్వాదర్ పనిచేయక బంగ్లాదేశ్ కానీ క్యాక్ఫు కానీ మ్యాన్మార్ నుంచి కానీ సరుకు తెచ్చుకోలేకపోతే, ఇంధనం తెచ్చుకోలేకపోతే 100 రోజులు లేకపోతే ఒక 150 రోజులకు సరిపడా ఇంధనం పాకిస్తాన్లో చైనాలో ఉంటుంది. దానిని మించి అది యుద్ధం చేయగలిగే స్థితి ఉండదు. కాబట్టి చైనాని ఎన్సర్కిల్ చేసే ప్రయత్నము అమెరికా చేస్తోంది. ఈ ప్రయత్నంలో భారత్ ఉపయోగపడుతుంది. ప్రత్యక్ష యుద్ధానికి దిగకుండా ఈ రకమైనటువంటి ఒత్తిడి చైనా మీద పెట్టేందుకే బంగ్లాదేశ్ని ఈరోజు నొక్కడం జరుగుతోంది. అమెరికా చంకలో ఉన్నటువంటి యూనుస్ చైనా దగ్గరికి వెళ్ళి చైనాని చేరదీసే ప్రయత్నం చేశాడు. అందుకనే చైనా దగ్గరికి వెళ్ళి చైనాతో దోస్తీ చేస్తే నీకు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుందని చెప్పేందుకే ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతోంది. కాబట్టి ఓవరాల్గా బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావం చైనా మీద ఉండబోతోంది. యాక్షన్ ఇక్కడ, స్విచ్ ఇక్కడ నొక్కితే అక్కడ ఉన్నటువంటి లైటు ఆరిపోబోతోంది, చైనాకి చీకటి రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.